తెలుగుదేశం నుంచి సాహిబ్ గారు ఉన్నారు. సాహిబ్ గారితో మాట్లాడుతూ వన్ బై వన్ మాట్లాడు. శ్రీనివాస్ గారు నెక్స్ట్ వస్తాను మీ దగ్గరికి. సాహిబ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. ఏంటి సాహిబ్ గారు నెక్స్ట్ ఏ మాజీ మంత్రి టార్గెట్? ఈసారి సోడా బాంబా లేకపోతే డైరెక్ట్ బాంబులేనా? ప్యానెల్లో ఉన్నటువంటి తమరికి 99 వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. అలాగే తూర్పు ప్యానలిస్టులకు కూడా నమస్కారం. ఇప్పుడు వైకాపా వాళ్ళకి ఏంటంటే ఒక నిజాన్ని చెబితే తల 1000 ఒక్కలు అయిపోయింది అని చెప్పి ఎవరో స్వామీజీ చెప్పారంట. అప్పటి నుంచి వాళ్ళు నిజాలు మాట్లాడట్లా. సిట్ లో ఏమొచ్చిందో కూడా వాళ్ళు చూడట్లా. అంటే వాస్తవంగా ఏంటంటే ఒక రిపోర్ట్ వచ్చినప్పుడు కొంచెం చదువుకోవాలి. ఇప్పుడు అంబటి రాంబాబు గారు చాలా మంచి వ్యక్తి, ఆయన ఉన్నత ముఖాన్ని మాట్లాడతారు ఇయ్య అన్నారు. ఏమండి, ఎవరికైనా కానీ ఒక భావోద్వేగ అంశాలు ఉంటాయి. అంబటి రాంబాబు గారు అయాల జరిగింది యాదృచ్ఛికమైనటువంటి విషయమో లేకపోతే ప్రీ ప్లాన్ విషయమో అక్కడ ఉండేవాళ్లే చెబుతారు. వాస్తవంగా జరిగిన అంశం మనం ఫస్ట్ డిబేట్ పెట్టుకున్నాం. ఆ డిబేట్ లో కూడా మాట్లాడాం. అంబటి రాంబాబు గారు వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చారు. అక్కడ ఆయనతో పాటు ఒక 50 మందిని తీసుకొచ్చారు. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు బూతులు తిట్టుకుంటూ వెళ్ళాడు. స్వామివారిని దర్శించుకొని వచ్చేటప్పుడు బూతులు తిట్టుకుంటూ వచ్చాడు. తర్వాత ఈ ముందర ఫ్లెక్సీ దగ్గరికి వాళ్ళ ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ అక్కడికి వెళ్ళి ఫ్లెక్సీ దించిపోతే సిఏ గారు అతను కొడతం జరిగింది. దాని తర్వాత అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి ఉద్దేశం కూడా ఏంటంటే వాస్తవంగా అక్కడ ఒక విలేకరి ఆ మైక్ పెట్టకపోతే మనకు అసలు తెలియవు ఆ మాటలు. బిగ్ టీవీ విలేకరు మైక్ పెట్టకపోతే పైకి వినపడవు ఆయన మాట్లాడి కూడా. నేనేం మాట్లాడలేదని బొకా ఇచ్చాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడ జరిగినటువంటి పరిణామాలు మహిళా నాయకురాలు మాట్లాడిన మాట నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటున్నానంటే ఈ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఉన్న వాస్తవాలే చెబుతా, అవాస్తవాలు చెప్పాల్సిన పని నాకు లేదు బ్రహ్మనాయుడు గారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉండవండి. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. నాయకులకో లేదా మన ఉన్న అపోజిషన్ పార్టీకో కాదు ఇక్కడ. కానీ నేను ఏం చెబుతున్నానంటే ఈ సందర్భంగా గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతి వెళ్ళబోతుంటే ఆయన మీద చెప్పులు లాఠీలు ప్రీ ప్లాన్ చేసినప్పుడు ఆ రోజు డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారండి. ఖండించలే ఎక్కడ కూడా వైసీపీ నాయకులు. ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలేనండి కనుక కనకారావు గారు వాస్తవాలేనండి. ఆగండి, వారిని మాట్లాడనివ్వండి. ఏమంటున్నారు కనకారావు గారు? గ్రంథాలయ చైర్మన్ గారు మాట్లాడి తప్పండి, మేము ఖండిస్తున్నాము, అట్లా మాట్లాడకూడదని మీరు ఆర్గ్యుమెంట్ డిబేట్ రావద్దండి దయచేసి. ఆర్గ్యుమెంట్ కనకారావు గారు ఆగండి, చెప్పనివ్వండి. ఇప్పుడు మీరు చెప్పిన సేపు నేను ఎవరిని మాట్లాడనివ్వలేదు. దయచేసి మీరు వినండి సార్, వినండి. ఇప్పుడు మీరు లడ్లో కలిసి జరగలేదు అని మీరు చెప్తున్నా కూడా పక్కన మాట్లాడతా ఉంటే నేను వాళ్ళని ఎలో చేయలేదు. మీరు ఆగండి, ఆ గౌరవాన్ని మీరు ఉంచాలి. మీరు కంటిన్యూ చేయండి సాహిబ్ గారు, కంటిన్యూ చేయండి, మీరు కంటిన్యూ చేయండి. దాని తర్వాత ప్రతిపాడు కాన్స్టిట్యున్సీలో ఒక గ్రామంలో వినాయక చవితి పండుగ జరిగేటప్పుడు అండి మా మాజీ ప్రెసిడెంట్ గారు వాళ్ళ ఇంటి మీద దాడి చేసి పెట్రోల్ పోసి ఇల్లు మొత్తం తగలబెట్టారు. 2 కార్లు ధ్వంసం చేశారు, 4 మోటార్ సైకిల్ తగలబెట్టారు. ఏమండి, అప్పుడు తెలియలేదా మీకు ఈ లాసు? అదేవిధంగా పోలీస్ స్టేషన్లు చట్టాలు అప్పుడు తెలియలేదా? దాని తర్వాత తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కోతవేడు దూరం కాదు, డీజీపీ ఆఫీస్ కానుకొని ఉండింది. జగన్మోహన్ రెడ్డి గారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. ఆ రోజు మనుషులను పంపించి మా వాళ్ళ మీద దాడి చేసి ఆ రోజు పార్టీ ఆఫీస్ లో నేను కూడా ఉన్నానండి. మా దాదాపు ఒక 70 కార్లు, దానితో పాటు మా ఆఫీస్ మొత్తం ధ్వంసం చేసేసి బీరు బాటిల్ తీసుకొచ్చి నానా విధ్వంసం చేశారే. మరి అప్పుడు చట్టాలు తెలియలేదా? అప్పుడు పోలీస్ స్టేషన్ తెలియలేదా? అప్పుడు రాజ్యాంగం తెలియలేదా? దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు కాకినాడలో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. అదేవిధంగా మాచర్లలో మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. మాచర్లలో మా పార్టీ శ్రేణుల మీద పెట్రోల్ పోసి తగలబెట్టేటువంటి అంశాలు చూసాం. మా కార్యకర్తలను చంపేశారు. దాని తర్వాత రాయలసీమలో మా పార్టీ ఆఫీసులు తగలబెట్టారు. ఒకటేంటండి, అరాచకాలు సృష్టించారండి. 5 ఏళ్ళు విధ్వంసం సృష్టించారండి. ఇప్పుడు దెయ్యాల వేదాలు వల్లించినట్టు చట్టాలు, న్యాయాలు, ధర్మాలు, సెక్షన్లు అన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన మెచ్చుకోవాలి. ఈ విషయం జరిగినప్పుడు ఏమయ్యా, కార్యకర్తలు నాయకులు అందరూ సంయమనం పాటించాలి, మీరు దుందుకుడు చర్యలకు వెళ్ళొద్దు అని ఆయన ఓపెన్ గా బహిర్గతంగా మాట్లాడారు వచ్చి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కానీ బయటకు వచ్చి మాట్లాడారా? అవును, మా కార్యకర్తలు బీపీ వచ్చిందని మాట్లాడారు. అంటే ఒక నాయకుడికి ఇంకో నాయకుడికి ఇక్కడ కంపారిజన్ చూసుకోవాలండి. ఇక్కడ నేను ఒక ప్రశ్న అడిగాను సాహిబ్ గారు. చెప్పండి. అదే రోజు రాంబాబు గారి ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు
మనం చర్చ పెట్టుకున్నాము, మీరు కూడా పాల్గొన్నారు, గుర్తుంది కదా? 5 గంటలకి మన చర్చ ప్రతిరోజు 5:30 రాంబాబు గారి ఇంటి మీద దాడులు జరుగుతున్నాయని చెప్పేసి మనం అక్కడి నుంచి ఎక్స్క్లూజివ్ కూడా తీసుకున్నాం. రాత్రి ఆయన ఇంట్లో కారు కార్యాలయం తగలబడింది 11:30 కాబట్టి ఇప్పుడు కేసు ఎఫ్ఐఆర్ లో కూడా చూడొచ్చు. 6:30 గంటల సేపు అంత దాడి జరుగుతూ ఉంటే ఒక్క స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ ఒక్క స్టేట్మెంట్ కనుక ఇచ్చినట్టయితే ఆ దాడి ఆగదా? అంటే ఇంటెలిజెన్సీ లేదా రాష్ట్రంలో? డీజీపీ గారు లేరా రాష్ట్రంలో? అంటే తెలియట్లేదా ఏం జరుగుతున్నా? ఒక మీ ఎమ్మెల్యేలు ఇళ్ల మీదకి పోయి వైసీపీ వాళ్ళని కత్తులతో కట్టారులతో పొడుస్తున్నా కూడా మీ అధినేతలకి తెలిసే పరిస్థితి లేకుండా వ్యవస్థలు తయారయ్యాయా ఆంధ్రప్రదేశ్ లో? అంటే ఆ బ్రహ్మారెడ్డి గారు చాలా మంచి క్వశ్చన్ వేశారండి మీరు. 1 గంట క్రితమే రెక్కి వేసి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసేటప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి గారికి తెలిసినా కానీ ఎందుకు స్పందించలేదండి? సో కాబట్టి మీరు స్పందించలా? ఆడనండి చెబుతా. ముఖ్యమంత్రి గారు ఆయన లేరు, ఆయన ఎక్కడో చిత్తూరులో ఆయన పర్యటనలో ఉన్నారు. మీరు నవ్వద్దులేండి, నవ్వబాకండిలే కానీ. కాబట్టి ఆ రోజు ముఖ్యమంత్రి గారు వచ్చేసి భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పుకున్నారు కదా. ఈ రోజు ముఖ్యమంత్రి గారు వాస్తవంగా మా శ్రేణులకి అయా మీరు ఇట్లా వెళ్తాం తప్పు అన్నారు. ఆ రోజు కనీసం ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్పందించారా? స్పందించలేదు కదా. మీరు అన్నట్టు ఇక్కడ ఇంకో విషయం ఉందండి. అసలు అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళినప్పుడు అంబటి రాంబాబు గారిని అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళు అయా మీరు క్షమాపణ చేస్తే మేము వెళ్ళిపోతాం అన్నారు. ఆ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ వచ్చింది, అది కూడా సోషల్ మీడియాలో తిరిగింది. అక్కడ ఏం జరుగుతుంది అన్నప్పుడు ఏం లేదండి పోలీసులు వాళ్ళు ఉన్నారు, మన కార్యకర్తలు కూడా ఉన్నారని చెప్పి ఆయన మాటలు విన్నాం మనం. కనీసం బయటకు వచ్చి నేను ఆ క్షణంలో భావోద్వేగంగా ఏదో అన్నానండి, నేను ఆ ముఖ్యమంత్రి గారు నమ్మలేదని చెప్పి బహిర్గతంగా మాట్లాడినట్టయితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు పెట్టలేకపోయేవాళ్ళు కాదండి. ఎందుకు అన్నానంటే మమ్మల్ని మా ఇంట్లో మహిళలన్నా మేము ఏ రోజు పెద్ద ఫీల్ అవ్వలేదండి. మా అధినాయకుడు అంటే మేము ఊరుకుంటావా? ఉండిద్ది, ఆ ఎమోషన్ ఉండిద్ది, ఆ ఎమోషన్ ఉండిద్ది. అక్కడ ఉన్నటువంటి ఉడుకు రక్తం ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. కానీ అది నేను తప్ప అంటున్నా, అలా చేయటం తప్ప అంటున్నా నేను ఓపెన్ గా. ఇక్కడ ఇందాక కనకారావు గారు వాళ్ళ నాయకుడి గురించి గొప్ప గొప్ప మాటలు చెప్పుకుంటా వచ్చారు. ఇప్పుడు కల్తీ లడ్డు విషయం మాట్లాడదాం. అవునండి, సిట్ లో ఉన్నటువంటి విచారణలో ఒకటి వచ్చింది, ఆ ఛార్జ్ షీట్ లో ఒకటి వచ్చింది, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు. అసలు లడ్డు కల్తీ జరిగిందంటే కల్తీ జరగలేదంటారు ఏంది? కల్తీ మనుషులు ఏం మాట్లాడుతున్నారండి? కల్తీ జరిగిందని 100 సార్లు సిట్ వాళ్ళు చెప్పారు. మీరు కల్తీ జరగలేదంటారేంది? 20 కోట్ల లడ్డులు అండి, 60 లక్షల పామాయిలు కావచ్చు, సింథటిక్ ఆయిల్ కావచ్చు, దాంట్లో 35 పేజీల ఫిష్ ఆయిల్ కావచ్చు, అదేవిధంగా పంది కొవ్వు కూడా కలిసిందని రిపోర్ట్ లో ఉంది. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్లు ఉన్నాయి, కావాలంటే చదువుకోండి. మీకేమైనా అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా ముందరకెళ్ళండి, న్యాయపరంగా వెళ్ళండి. ఫ్లెక్సీలు పెట్టినంత మాత్రాన అది వాస్తవమైతే ప్రజలు నమ్ముతారు, అవాస్తవమైతే నమ్మరు. దానికి చెప్పాలి బాధ్యత. ప్రజాస్వామ్యంలో మనం ఉండాం. ఏమండి ఇదిగో ఈ విధంగా జరిగిందని. ఇక్కడ ఇంకో విషయం చెబుతున్నానండి, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎందుకు బయటకు వచ్చి ఇప్పుడు నేను అడుగుతున్నాను మీ తరపు నుంచే, నేనే అడుగుతున్నాను వారిని, నా ప్రశ్నల కోసం సమాధానం చెప్తున్నారు. ఆగండి, బ్రహ్మనాయుడు గారు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలు వారు చెప్పే సమాధానాలు ప్రజలకి అర్థం అవుతాయి. ఏది నిజం ఏది అబద్ధం వారు అండర్స్టాండ్ చేసుకుంటారు. మీరు వినండి, ఒక ఓపిక పట్టండి, కంటిన్యూ చేయండి సార్. బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ ఒక అంశం ఉంది. తిరుమల తిరుపతిలో అసలు ఎందుకు భూమన కరుణాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రెస్ మీట్లు పెట్టి అలజడి చేస్తున్నారంటే, అక్కడ పాత వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఆ రోజు ఏ రోజు వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన సందర్భాలు మనం చూడాలి. ఈయన నెయ్యి కొనుగోలు విషయంలో కమిటీలో మెంబర్ కాకుండా వెళ్ళి అక్కడ వ్యవహారం మొత్తం నడిపింది భూమన కరుణాకర్ రెడ్డి. ఈ కల్తీకి ప్రధాన సూత్రధారుడు పాత్రధారుడు భూమన కరుణాకర్ రెడ్డి. వైవి సుబ్బారెడ్డి అప్పన్న అనేటువంటి అకౌంట్ లో నుంచి అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసుకుని ఎన్ని ఇష్యూ చేశారు. ఎన్ని అద్భుత కప్పలు అంటే అట్ట అతనికి ఏం సంబంధం అండి? భూమన కరుణాకర్ రెడ్డి ఆ రోజు వెళ్తానికి అవకాశం లేదు కదా. ఎందుకు వెళ్ళారు ఆ కమిటీలోకి? ఇవన్నీ బయటకు వస్తున్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కావాలని కుట్రలు చేశారు. ఏమండి, తిరుపతిలో తరలేనాల దగ్గర నుంచి, భక్తులకు ఇచ్చే టిక్కెట్ల దగ్గర నుంచి, అన్న ప్రసాదాల దగ్గర నుంచి, స్వామివారికి అర్పించే ప్రసాదాల దగ్గర నుంచి అన్ని కల్తీయే కదండి. చాలా మంది భక్తులు మనోవేదన వ్యక్తం చేశారు కదండి. అరే హిందూ మనోభావాలు కాదండి, ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నారు మీరు. ఎవరు ఇందాక వాళ్ళ నాయకురాలు ఒక మాట్లాడుతుంది, తిరుపతి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారని. గతంలో మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏమైందో తెలిసింది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. నేనేమంటానంటే, ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలు అసలు కల్తీ జరగలేదంటారు ఏంటండి? ఈ విధంగా సిట్ రిపోర్ట్ ఇచ్చి దీంతో మీరు ఇదిగో సింథటిక్ ఆయిల్స్ వాడారయ్యా. వాస్తవంగా పంది కొవ్వు ఫిష్ ఆయిల్ కన్నా కూడా సింథటిక్ ఆయిల్ వల్ల చాలా ప్రమాదం అండి, మనుషుల ప్రాణాలు హరించేస్తాయండి. అది ఎంత మహాపాపం కదా. మీరు దాన్ని ఒప్పుకోకుండా ఎదురుదాడి చేస్తారండి. దొంగ 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 అనే అరిసిన సందంగా మాట్లాడతారు. ప్రజలు చెప్పండి, ప్రజలు నిర్ణయిస్తారు.